నమస్తే. కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి విషయంలో సిబిఐ అధికారులు కీలకమైనటువంటి ఆధారాలను సేకరించినట్టుగా తెలుస్తా ఉంది. కల్వకుంట్ల కవిత అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులను చూసి షాక్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఆమెకు ఉన్నటువంటి ఆస్తుల పత్రాలను కూడా స్వాధీనం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కీలకంగా మారినటువంటి లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి కల్వకుంట్ల కవిత ఆమె యొక్క బినామీ ఆస్తులు కానీ, మరో పక్కన ఆమె ఇన్ని రోజుల కానివ్వండి జరిపినటువంటి ట్రాన్సాక్షన్స్, ఆర్థిక లావాదేవీల పైన జరిపినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఆధారాలు కూడా సేకరించినటువంటి పరిస్థితి. ముందుగా సిబిఐ అధికారులు కోరడం జరుగుతూ ఉంది, కోర్టును కోరడం జరిగింది. తమ యొక్క కస్టడీకి కనుక కల్వకుంట్ల కవితను అప్పచెప్పినట్టయితుంటే కీలకమైనటువంటి ఆధారాలను మేము సేకరిస్తాం. ఒక పక్కన లిక్కర్ కుంభకోణంలో కవితతో పాటు అరవింద్ కేజ్రీవాల్ తోటి జరిపినటువంటి సంభాషణలు కానీ, కల్వకుంట్ల కవిత, మరో పక్కన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల పైన విచారణ చేయాల్సినటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి సిబిఐ మొదటి నుంచి కూడా కోరడం జరుగుతూ ఉంది. ముందుగా ఈ లిక్కర్ స్కామ్ ని తెర మీదకి తీసుకొచ్చింది సిబిఐనే మొదలు ఎంటర్ కావడం జరిగింది. కవితను హైదరాబాద్ లో ఒక దఫాలుగా ఆమెను విచారించినటువంటి నేపథ్యం. దాని తర్వాత మొన్న జరిగినటువంటి ఏదైతే తిహార్ జైల్లో ఆమె జ్యుడిషియల్ రిమైండ్ లో ఉన్నటువంటి దశలో ఒక రోజు పాటు కవితను విచారించిండ్రు. మహిళా సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఆమె ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె జైల్లోనే విచారించిండ్రు. జైల్లో ఎలాంటి సమాచారాన్ని కూడా సిబిఐ అధికారులకు కవిత ఇవ్వలేదని చెప్పేసి ఆ కోర్టుకు తెలపడం జరిగింది సిబిఐ. అంటే మేము మా అయినటువంటి శైలిలో మా కస్టడీకి అప్పగించినట్టయితుంటే, తమదైనటువంటి శైలిలో విచారించినట్టయితుంటేనే ఈమె అనేక రకాలైనటువంటి ఆధారాలను కూడా మేము సేకరించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆమె ఏదో జైల్లో విచారించినట్టు అయినా కానీ, ఇంటి దగ్గర విచారించినా కానీ ఆమె ఎక్కడ కూడా నోరు మెదపట్లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా మా కస్టడీలోకి తీసుకుంటే మాకు 5 రోజుల పాటు కస్టడీకి అప్పగించినట్టయితుంటే మేము అనేకమైనటువంటి వాళ్ళ యొక్క ఆస్తుల పైన కానీ, లిక్కర్ కుంభకోణంలో ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల పైన పూర్తి స్థాయిలో మేము ఆధారాలు సమకూర్చుకుంటామని చెప్పేసి సిబిఐ రౌస్ అవెన్యూ కోర్టుకు తెలపడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి నిన్న రౌస్ అవెన్యూ కోర్టు కీలకమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది. 3 రోజుల పాటు కల్వకుంట్ల కవిత ఆమెకు ఎవరైతే సిబిఐ అధికారుల కస్టడీలోకి తీసుకోవచ్చు, మీరు విచారించుకోవచ్చు అని చెప్పేసి నిన్న చెప్పినటువంటి నేపథ్యం. దీనిలో అనేక రకాలైనటువంటి సంచలనమైనటువంటి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. కళ్ళు బయలు కమ్మేటువంటి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. కవితకు ఉన్నటువంటి ఆస్తులు, కవిత యొక్క కుటుంబ సభ్యుల ఆస్తులను చూసి మరి ఇప్పటికే సిబిఐ అధికారులు వాళ్ళైతే పరిశాన్ అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈడీ అధికారులు సైతం దీంట్లో కీలకమైన ఆధారాలు కూడా వాళ్ళు సేకరించి పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ యొక్క కస్టడీలో 10 రోజుల పాటు కవిత ఉంది. 2 దర్యాప్తు సంస్థలు మొదటి నుంచి కూడా విచారణ చేస్తూ ఉన్నాయి. కల్వకుంట్ల కవితని విచారించింది మొదలు సిబిఐ అయితే, అరెస్టు చేసింది ఈడీ 10 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించడం జరిగింది. వాళ్ళ యొక్క ఆస్తులు, జరిగినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల పైన వాళ్ళు ఆధారాలు కూడా సేకరించిల్లు. ఇక ఇప్పుడు సిబిఐ వంతు రావడం జరిగింది. సిబిఐ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఆమె జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి దశలోనే కోర్టుకు తెలపడం జరిగింది మా కస్టడీకి ఇవ్వమని. దానికి సానుకూలంగా స్పందించినటువంటి కోర్టు కూడా ఆమెకు 3 రోజుల పాటు సిబిఐ అధికారులకు అప్పగించడం జరిగింది. విచారించుకోవచ్చని పూర్తి అధికారాలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దీనిలో మొదటి రోజు ఈ రోజు విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో దాంట్లో జరిగినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీకి మీరు ఎందుకు మద్యం కుంభకోణంలో ఇన్వాల్వ్ అయ్యిందన్నటువంటి వాటిపైన వాళ్ళు విచారిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు జరిపినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తోటి కవిత జరిపినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు, ఈమెకు ఉన్నటువంటి బినామీలు ఎవరైతే బుచ్చిబాబు కావచ్చు, మరో పక్కన అరుణ్ రామచంద్ర పిల్లై, శరత్ చంద్రారెడ్డి, వీళ్ళందరూతో వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏంటిదంటే వాళ్ళ అప్రూవల్ లో మారిపోయి కల్వకుంట్ల కవితే దీని లిక్కర్ స్కామ్ లో అసలైనటువంటి దొంగ అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళ యొక్క వాంగ్మూలాన్ని కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ అప్రూవల్ లో మారిపోయి లిక్కర్ కుంభకోణానికి మాకు ఎట్లాంటి సంబంధం లేదు, వెనక ఉన్నటువంటి వ్యక్తి కల్వకుంట్ల కవితే అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని లోతుగా విచారించినట్టయితుంటే దీనిలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యొక్క పాత్ర కీలకమని చెప్పేసి తెలుస్తా ఉంది. దానికోసం ఎందుకంటే గతంలో ఉన్నటువంటి లిక్కర్ పాలసీని ఎందుకు మార్చాల్సి వచ్చింది, లిక్కర్ పాలసీలో జరిగినటువంటి అవకతవకలేంది, ప్రభుత్వానికి ఏ విధంగా గండి కొట్టిన నిధులకి సుమారుగా 250 కోట్ల రూపాయలు కూడా కల్వకుంట్ల కవిత కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చి దాంట్లో అవకతవకలు పాల్పడిందన్నటువంటి అభియోగంతో సిబిఐ అధికారులు వాళ్ళు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి సందర్భంలో ఆమె యొక్క ఆస్తులను చూసి దరిదాపుగా ఆమెకు ఉన్నటువంటి ఆస్తుల విలువ కొన్ని కోట్లలో ఉన్నటువంటి కొన్ని వేల కోట్ల ఆస్తులు బయటపడ్డట్టుగా తెలుస్తా ఉంది. ఆమెకు కందికాడ ఉన్నటువంటి ఫామ్ హౌస్ చూసుకోవచ్చు, మరో పక్కన నందినగర్ లో ఉన్నటువంటి ఇల్లును చూసినట్టయితుంటే అదొక రాజభవనం లాగా కనపడతా ఉంది. ఇదే రాజభవనం. ఇగో ఈ కల్వకుంట్ల కవితకు ఉన్నటువంటి ఇల్లు,
ఇది నందినగర్లో. ఇది కేవలం తాత్కాలికమైనటువంటి ఇండ్లే. ఇట్లా హైదరాబాద్ సరౌండింగ్ లో కల్వకుంట్ల కవితకు మరి ఇట్లాంటి ఇండ్లు ఒక 10-15 ఉన్నాయట. 10-15 ఇండ్లు ఇట్లాంటివి ఉన్నాయి. కానీ ఈమె నందినగర్లో ఈ ఇంట్లో ఉంటా ఉంటుంది. ఇది ఒక 30 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇల్లుగా చెప్తా ఉంటారు. ఎందుకంటే అది కాస్ట్లీ అయినటువంటి ఏరియా. అక్కడ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఇల్లు ఇది. ఈ ఇంటి నుంచే సిబిఐ అధికారులు తీసుకెళ్లడం జరిగింది. ఈడీ అధికారులు కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసి ఈ ఇంటి నుంచే తీసుకువెళ్ళడం జరిగింది. ఇది ఇంకా లోపల ఇంకా ఎంత బాగుంటుంది, లోపల ఇంతకంటే ఇంకా అనేక రకాలైనటువంటి సౌకర్యాలు, స్విమ్మింగ్ పూల్లు, ఇంకా మిగతా చాలా ఉంటాయి దీంట్లో. ఒకసారి మేము పోయి చూసినట్టయితే ఈ యొక్క షెల్టర్లో మొత్తం కార్లు, లగ్జరీ కార్లు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. లగ్జరీ కార్లు సుమారుగా 10-15 ఉన్నాయట ఆమెకు. మనం ఒక వాచ్ విలువ మనం చూసుకోవచ్చు. ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఆమెకు చేతికి పెట్టుకున్నటువంటి వాచ్ ఖరీదు 25 లక్షలు అని చెప్పండి. అంటే కేవలం చేతికి పెట్టుకున్నటువంటి వాచ్ ఖరీదే 25 లక్షలకు సంబంధించినటువంటి వాచ్ ఆమె పెట్టుకోవడం జరిగింది. ఆమెకు ఉన్నటువంటి ఈ భోగాలు అనుభవించేటువంటి ఒక రాజభవనాన్ని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇగో చూడొచ్చు మనం. ఇది ఇల్లు. ఇగో ఈ కింద మొత్తం అంతా లగ్జరీ కార్లు ఉన్నటువంటి పరిస్థితి. కింద పార్కింగ్ లో కల్వకుంట్ల కవితకు ఒక 4-5 కార్లు, లగ్జరీ కార్లు. ఇంకా బయట ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. నిజామాబాద్ లో వేరే ఇండ్లు, ఫామ్ హౌజులు, ఔటర్ రింగ్ రోడ్ పక్కన కోట్ల విలువ చేసేటువంటి ఆస్తులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కందికాడ ఉన్నటువంటి ఫామ్ హౌస్, ఆడ 100 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకొని కల్వకుంట్ల కవిత అక్రమంగా డబ్బులు సంపాదించింది, అక్రమంగా వసూలకు పాల్పడిందని చెప్పేసి సిబిఐ అధికారులు గుర్తించడం జరుగుతుంది. ఒక పక్కన ఎక్కడైనా బంగారం షాపులో లేకపోతే ఇంకేదైనా షాపు ఓపెన్ అయితే కల్వకుంట్ల కవితను ఏమైనా పిలిచిల్లు అనుకో, అక్కడికి పోయి చేతికి బంగారు గాజులు ఏమైనా పెట్టుకునేది ఉంటే ఆ బంగారు గాజులు మాయమే. వేళ్లకు ఉంగరాలు పెట్టుకొని కూడా మాయం చేసినటువంటి పరిస్థితి. అంటే ఎక్కడికి పోయినా కానీ కమర్షియల్ గా ఆలోచించేటువంటి మైండ్ సెట్ తోటి కవిత ఉండేది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఆమెకు ఎన్ని ఫోన్లు, ఆమెకు ఉన్నటువంటి ఫోన్లు కనుక మనం చూసుకున్నట్లయితే మొత్తం ఐఫోన్లే. ఈ ఫోన్ల విలువ మొత్తం ఐఫోన్లు కొనడం, ఏది సంబంధించినటువంటి లగ్జరీ కనబడితే వాటిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి కవిత పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అన్ని కార్లు కానీ, ఇండ్లు కానీ, బయట సంబంధించినటువంటి బూర్జు ఖలీఫాలో ఉన్నటువంటి బూర్జు ఖలీఫాలో కూడా కల్వకుంట్ల కవిత దాంట్లో ఆస్తులు సంపాదించుకుంది. ఈ యొక్క రాష్ట్రంలోనే కాదు, కేవలం తెలంగాణ ప్రాంతంలోనే కాదు, బయటి రాష్ట్రాల్లో, బయటి దేశాల్లో కల్వకుంట్ల కవిత పెట్టుబడులు పెట్టింది. అక్కడ అక్రమంగా మరి పెట్టుబడులు పెట్టడమే కాకుండా అక్కడ ఇండ్లు కొనడం జరిగింది, ల్యాండ్లు కొనడం జరిగింది, వివిధ కంపెనీలు పెట్టిందని చెప్పేసి సిబిఐ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. ఒక్కొక్కటి తవ్విన కొద్దీ బయటకు వస్తా ఉన్నది. తమ యొక్క ఆస్తుల యొక్క దాంట్లో ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నటువంటి తరుణంలో తమ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్లను ఎక్కడ కూడా ఇవ్వలేదట, ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. వాళ్ళు ఎన్నిసార్లు అడిగినప్పటికీ మౌనాన్ని వహించేది. మొన్న 15వ తారీఖున ఈడీ అధికారులు ఇక్కడ కవిత యొక్క ఇంటికాడ వచ్చి విచారిస్తున్నటువంటి సందర్భంలో ఈ బ్యాంకు స్టేట్మెంట్ల పైన సంబంధించినటువంటి బ్యాంకు పాస్బుక్లు కావచ్చు, మరొక పక్కన ఇంకా బ్యాంకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ పైన కొన్ని వివరాలు అడిగినటువంటి నేపథ్యంలో దాటవేసేటువంటి ప్రయత్నం చేసిందట, నోరు పెదపకుండా ఉన్నదట. ఇప్పుడు సిబిఐ వంతు రావడం జరిగింది కాబట్టి సిబిఐ అధికారులు దానిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరుగుతూ ఉన్నది. ఆమెకున్నటువంటి ఆస్తులు, గతంలో తెలంగాణ రాకముందుకున్నటువంటి ఆస్తులు ఎంత, తెలంగాణ వచ్చిన తర్వాత ఆమె యొక్క ఆస్తులు ఎంత అన్నటువంటి దానిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. మనం కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే, తెలంగాణ రాకముందుకు కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క బతుకు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా మారిపోయింది. వాళ్ళకు ఆ రోజు కనీసం కాళ్ళకి చెప్పులు వేసుకుందామన్నా కానీ సరి అయినటువంటి చెప్పులు షూస్ లేనటువంటి నేపథ్యం. అట్లాంటిది ఈరోజు వేల కోట్ల ఆస్తులను ఏ విధంగా సంపాదించింది. ఒక పక్కన నిన్న శరత్ చంద్రారెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను ఎక్కడైనా బిజినెస్లు చేసినట్టయితే ఉంటే నన్ను చంపుతా అని చెప్పేసి బెదిరివ్వడం జరిగింది. నాకు 25 కోట్ల రూపాయలు కనుక ఇచ్చినట్టయితే ఉంటేనే నువ్వు బతుకుతావు, లేకపోతే నిన్ను కూడా చంపుతాం మీరు ఎక్కడ కూడా హైదరాబాద్ లో బిజినెస్ చేసుకోవద్దు, నువ్వు ఢిల్లీలో కూడా బిజినెస్ చేసుకోవచ్చు, ఆంధ్రాలో కూడా బిజినెస్ కూడా చేసుకోవద్దు, నాకు కనుక కప్పం కట్టాల్సిందే, నాకు పన్ను కట్టాల్సిందే, అట్లయితేనే నువ్వు బిజినెస్ చేసుకోగలుగుతావు అని చెప్పేసి బెదిరించేటువంటి కార్యక్రమం. ఒక మహిళ ఉండి
ఒక సారా దందాలో ఇరుక్కుపోయినటువంటి మహిళ గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ కూతురు ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డదో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మహిళ అయి ఉండి సారదందాలో తిరగడం ఎక్కువ అంటే ఇక్కడ సారదందా కాకుండా అక్రమమైనటువంటి ఒక బెదిరింపులకు పాల్పడిందన్నటువంటి అభియోగం కూడా కల్వకుంట్ల కవిత పైన రావడం జరుగుతూ ఉన్నది. కేవలం ఎమ్మెల్సీగా ఈమె పనిచేస్తున్నటువంటి దశలో, ఎంపీగా పనిచేస్తున్నటువంటి దశలో ఒక పక్కన తెలంగాణలో, ఆంధ్రాలో, ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళని చాలా మందిని కూడా బెదిరించి డబ్బులు వసూలు చేసింది అనేది తెలుస్తా ఉన్నది. అంతేకాకుండా ఈమె వసూలు చేసినటువంటి డబ్బులతోటి ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టింది, ఎక్కడ ఏ విధమైనటువంటి అక్రమ సంపాదనకి భూములు కొన్నదా, లేకపోతుంటే ఇండ్లు కొన్నదా, కార్లు కొన్నదా, ఇంకా ఎక్కడ పెట్టుబడులు బయట రాష్ట్రాల్లో, బయట దేశాల్లో వివిధ కంపెనీలు కూడా కల్వకుంట్ల కవితకు ఉన్నాయని చెప్పేసి గుర్తిస్తా ఉన్నారట. దీంట్లో ఇంకా కీలకమైనటువంటి ఆధారాలను కూడా సేకరించేటువంటి పనిలో సిబిఐ అధికారులు అయితే నిమగ్నమైపోయినారు. అంతేకాకుండా ఈమెకు ఉన్నటువంటి ఏదైతే లిక్కర్ కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్కి డబ్బులు 100 కోట్ల రూపాయలతో పాటు ఇంకా ఏ విధమైనటువంటి ముడుపులు అప్పచెప్పిళ్ళు, మీకు లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి సంబంధం ఏంటిది, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయింది అన్నటువంటి దానిపైన పూర్తి స్థాయిలో సిబిఐ అయితే దర్యాప్తును వేగవంతం చేసింది. పూర్తి ఆధారాలను సమకూర్చడంలో సిబిఐ అధికారులు ఇంకా 2 రోజుల కస్టడీలో కవిత ఉండేటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా చాలా ఆధారాలను సేకరించేటువంటి పనిలో నిమగ్నం అయిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఈమె యొక్క ఆస్తులను చూసి ఇప్పటికే ఈడీ అధికారులు షాక్ అయిపోయారు, ఇక సిబిఐ అధికారులు కూడా షాక్ అవుతున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే అక్రమమైనటువంటి సంపాదనలో మనం చూసుకోవడం జరిగింది. ఎక్కడ భూములకి రేట్లు ఎక్కువ ఉంటే అక్కడికి పోయి బెదిరించి నయారో బయారో ఇచ్చి ఆ భూములను స్వాధీనం చేసుకునేది. ఆ భూములు ఇప్పటికే కవితకు కానీ, కేటీఆర్కు, హరీష్ రావుకి, వీళ్ళందరికీ వేల ఎకరాల ఫామ్ హౌస్లు ఉన్నాయట. ఎర్రవల్లిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఎట్లా ఏ విధంగా అయితే 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నదో కవితకు ఫామ్ హౌస్ ఉంది, హరీష్ రావుకు ఫామ్ హౌస్ ఉంది, కేటీఆర్కు కూడా ఫామ్ హౌస్ ఉంది. అంటే ఇవన్నీ ఎప్పుడు సంపాదించడం జరిగింది? కేవలం ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉంటే మీకు వచ్చేటువంటి జీతంతో వాటి కొనేటువంటి ఆస్కారం లేదు. కానీ ఈ అన్ని ఆస్తులు కొన్ని బినామీ పేర్ల మీద ఆస్తులు ఉంటే, కొన్ని వీళ్ళ పేర్ల మీద ఆస్తులను కూడా పెట్టుకున్నట్టుగా తెలుస్తా ఉంది. వీటిపైన విచారణ చేస్తాను సిబిఐ అధికారులు కానీ, ఈడీ అధికారులు. రేపు ఐటీ కూడా దిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎక్కడ కూడా కవితను మొత్తానికైతే ఆమె చేసినటువంటి ఏవైతే అరాచకాలు ఉన్నాయో వీటిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తా ఉంది దర్యాప్తు సంస్థలు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నది. ఒక పక్కన 10 రోజుల పాటు ఈడీ అధికారులు విచారించినటువంటి పరిస్థితి, ఇంకొక పక్కన 3 రోజుల పాటు సిబిఐ అధికారుల అదుపులో కవిత మరి విచారణ ఎదుర్కొంటా ఉంది. సుమారుగా 150 ప్రశ్నలని సిబిఐ అధికారులు ఆమెకు సంధించేటువంటి అవకాశం ఉంటుంది. వాటిపైన కనుక కవిత నోరు మెదపనట్టయితుంటే, సమాధానం ఇవ్వనట్టయితుంటే మరో వారం పాటు గడువు కోరేటువంటి అవకాశం ఉంటుంది. తమ కస్టడీకి ఇంకొక వారం రోజుల పాటు కావాలని చెప్పేసి సిబిఐ అధికారులు కోరేటువంటి అవకాశం ఉంటుంది. మరి సిబిఐ అధికారులు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ చెప్పకపోయినా కానీ వాళ్ళకు మళ్ళీ కస్టడీలోకి వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంతకుముందు కూడా ఇక్కడ తెలంగాణలో, హైదరాబాద్ లో విచారిస్తున్నటువంటి సందర్భంలో తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. నోటీసులు ఇచ్చి మాకు విచారణకు సహకరించని చెప్పితే నాకు ఎన్నికల షెడ్యూల్ ఉంది, నాకు వేరే పనులు ఉన్నాయని చెప్పేసి తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఇక చిట్ట చివరికి ఇప్పుడు ఈడీ బోన్లోకి, మరో పక్కన సిబిఐ బోన్లోకి కవిత వెళ్ళింది కాబట్టి ఇప్పుడే వదిలిపెట్టేటువంటి ఆస్కారం లేదు. ఆమె యొక్క ఆస్తుల పైన విచారణ చేసేటువంటి సిబిఐ, ఈడీ విస్తుపోయేటువంటి నిజాలను బయట పెట్టేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. మరి రేపు మరి ఇంకా ఎట్లాంటి ఆస్తులను బయట పెడతారు? అంతేకాకుండా కవిత యొక్క భర్త అనిల్ యొక్క వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలను కూడా సిబిఐ అధికారులు కనుగొనేటువంటి పనిలో ఉన్నారట. అంటే వీటన్నిటిని ఏ విధంగా సమకూర్చులు సిబిఐ అధికారులు, ఈడీ అధికారులు ఏ విధమైనటువంటి సమాచారాన్ని సేకరిస్తున్నారో మనకు అందరికీ తెలిసినటువంటి అంశమే. ఎందుకంటే దీంట్లో ఏ ఒక్క ఆధారాన్ని కూడా మరి వదిలిపెట్టేటువంటి ఆస్కారం కనబడట్లేదు. ఎందుకంటే వాళ్ళ అదుపులో ఉంది కాబట్టి విచారిస్తారు. ఆమె చెప్పకపోయినప్పుడు కూడా ఆమెను ఎట్లా చెప్పియాలో మా యొక్క తమదైనటువంటి శైలిలో విచారించినట్టు అయితే వీటన్నిటిని కూడా బయటపడేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి సిబిఐ భావిస్తా ఉన్నది. గతంలో తిహార్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి కవితను ఒక రోజు సిబిఐ అధికారులు విచారిస్తే ఆమె ఎక్కడ కూడా నోరు మెదపలేదు. ఇప్పుడు ఖచ్చితంగా నోరు మెదపాల్సిందే. ఆమె యొక్క ఆస్తులు కానీ, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో పెట్టుబడులకు మీరు ఎవరిని బినామీలో పెట్టుకుని వ్యాపారం చేసినటువంటి దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తా ఉన్నారు. చూసుకోవచ్చు. కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి ఐఫోన్లు కావచ్చు. ఈ వాచ్ ఏది కవిత పెట్టుకున్నటువంటి వాచ్ ఖరీదు 25 లక్షలు అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్తా ఉంటది. ఆమె యొక్క వాచ్ విలువ 25 లక్షలట. ఆమె ఇంకొక అసలైనటువంటి అంశం ఏంటంటే ఆమె జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె తిహార్ జైల్లో
ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆమె నాకు బంగారు ఆభరణాలు కావాలి, నాకు వాటిని చూడండి, నాకు నిద్ర పట్టట్లేదు, నాకు ఆస్తుల పత్రాలు కావాలి, నేను వేసుకోవడానికి బంగారం కావాలి, ఆభరణాలు కావాలి, నక్లెస్లు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నది. అంటే బంగారం మీద కవితకు ఏ విధమైనటువంటి మక్కువ ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి. ఇగో ఇదే వాచ్, ఈ వాచ్ ఇగో ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు. కవిత పెట్టుకున్నటువంటి వాచ్ ఖరీదు కేవలం 25 లక్షలు మాత్రమే, కేవలం 25 అంతే. ఇక ఈమె పెట్టుకున్నటువంటి వాచ్ ఖరీదు 25 లక్షలట. ఎక్కడి నుంచి సంపాదించిండు, ఎట్లా సంపాదించిండు ఈ ఆస్తులంతా? ఈ ఐఫోన్లు, ఆమె యొక్క మళ్ళీ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయాలి. ఆమె ఇల్లు, ఇది కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి సిబిఐ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి ఆధారాలను అయితే సిబిఐ సేకరిస్తా ఉన్నది. ఆ దిశగా ఆమె యొక్క ఆస్తులపైన, లిక్కర్ కుంభకోణంలో జరిగినటువంటి అవకతవకలపైన సిబిఐ 3 రోజుల కస్టడీలో అనేక రకాలైనటువంటి ప్రశ్నలు సంధించి కవితకు సంబంధించినటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి అక్రమాలకు పాల్పడింది అన్నటువంటి అన్ని ఆధారాలను సమకూర్చేటువంటి పనిలో సిబిఐ అయితే నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.